నందు అయితే ఇంక రాజ్‌ని అలాగే లక్కీనైతే ఇద్దరిని ఎంక్వైరీ చేస్తుంది తన స్టైల్‌లో. ఇంకా అక్కడ ఏమీ దొరకనట్టుగా ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయి నైట్ అయితే ఇంక అదే ఇంట్లోకి దొంగతనంగా వస్తుంది. ఇంకా అక్కడున్న ఇందునైతే చూసిన తర్వాత ఇంక "అక్క ఇక్కడేంటి నువ్వు వాళ్ళు లేచే లోపల నిన్నిక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను" అంటే ఇంక ఇందు అయితే "అసలకి నువ్వు నా కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నావో చెప్పు" అంటే "నువ్వు ఎవరో కాదక్కా నా సొంత అక్కవి" అన్నట్టుగా చెప్తే అప్పుడింక చిన్నప్పుడు నేను తప్పిపోయిన అప్పు కూతురు నేనని చెప్పానని అంటుంది. అంటే "నువ్వు నా సొంత చెల్లెలివే కదా" అన్నట్టుగా ఇంకా ఇందు కొడితే చాలా సంతోషిస్తుంది. అయినా అప్పు అయినా నందు ఇప్పుడు నేను రావడం మంచిది కాదు. నేను వచ్చాను అంటే అక్కడ వేలిముద్ర వేసి నేను ఆస్తి మొత్తం వాళ్ళకి అప్పచెప్పాలి. అందుకని వీళ్ళిద్దరి ఆధీనంలో నేను ఉంటే నేను సేఫ్ అవ్వగలను. తర్వాత ఏం ఆలోచించాలన్న నిర్ణయం తీసుకుంటాను అంటే అవునక్క నువ్వు చెప్పింది కూడా నిజమే. కానీ ఇప్పుడు ఆ రేఖ ఆంటీ గాని నువ్వు దొరికావు అంటే నీ చేత మొత్తం ఆస్తి రాపిచ్చేసుకుంటుంది అన్నట్టుగా మాట్లాడుకొని కానీ వీళ్ళ దగ్గర ఉండడం కూడా నీకు సేఫ్ కాదు. అందుకని నేను తీసుకెళ్తాను అని చెప్పనని ఇంక నందుతో కూడా అయితే ఇందు వెళ్తుంది. ఇంక అలా వెళ్ళిన తర్వాత ఇంక స్వరాజ్ వీళ్ళిద్దరూ లేచి ఒరేయ్ ఈరోజు మనకు డబ్బులు ఇస్తానన్నది కదా ఆ రేఖ గారు, మనం ఆ డబ్బులు తీసుకొని చెరొక 50,00,000 పంచేసుకుందాంరా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇంక ఇల్లంతా చూసినా ఇందు ఎక్కడా కనిపించదు. రే మామ తను వెళ్ళిపోయిందిరా, లేదంటే నువ్వే దాచిపెట్టేసి ఇలా ఏమన్నా ఆడుతున్నావా అంటే మొత్తం ₹1,00,00,000 నువ్వే కొట్టేసేయాలని అంటే లేదురా బాబు నేనే తను ఎక్కడికి వెళ్ళిందని నేను ఎతుకుతున్నాను.